హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ మూవీ రివ్యూ ఆఫ్ థగ్ లైఫ్. అండ్ స్టార్ యాక్టర్స్ బై కమల్ హాసన్ గారు అండ్ మనం ముద్దుగా పిలుచుకునే సింబు గారు అండ్ త్రిష గారు, ఇంకా పెద్ద స్టార్ క్యాస్టే ఉంది మూవీలో. అండ్ అవన్నీ పక్కన పెడితే మరి మూవీ ఎలా ఉంది, మూవీ బాగుందా లేదా, మరి హ్యాపీగా ఈ వీకెండ్ కి ఈ మూవీని థియేటర్ లో చూడొచ్చా లేదా, మరి మూవీలో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్ గా రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్తగా మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. అండ్ ఎలాంటి స్టోరీ రివీల్ లేకుండా అండ్ ఎలాంటి స్పాయిలర్స్ రివీల్ లేకుండా చెప్పాలంటే మన కమల్ హాసన్ గారు, అదే రంగరాయ్ శక్తిరాజు అండ్ అమరన్, వీళ్ళిద్దరు బాండ్ ఎలాంటి, అసలు వీళ్ళిద్దరికి సంబంధం ఏంటి, మరి ఇంత క్లోజ్ గా కలిసి ఉండే వాళ్ళు శత్రువులుగా ఎందుకు మారారు, మరి అలా మారడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి ఇదంతా మీరు అయితే థియేటర్ లో చూసి అయితే తెలుసుకోండి. మరి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కమల్ హాసన్ గారు నిజంగా నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసారు యాక్టింగ్ మాత్రం. అండ్ మన సింబా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇద్దరిది పీస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మూవీలో. ఇద్దరు ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే మూవీకి హైలైట్ అని చెప్పేసి చెప్పాలి. అండ్ ఇంటర్వెల్ వరకు కొద్దిగా స్టోరీ స్లోగా వెళ్తున్న ఫీల్ కలుగుతుంది, కానీ ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత అండ్ సెకండ్ హాఫ్ మూవీలో చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ నిజంగా. మరి వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి మూవీలో. అండ్ మాస్ సీక్వెన్స్ కూడా అయితే అదిరిపోయాయి. ఫైట్ సీక్వెన్స్ కానివ్వండి, లేదంటే యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, అదిరిపోతాయి మూవీలో డెఫినెట్ గా. అండ్ సాంగ్స్ నాకైతే అంతలా అయితే ఏం అనిపించలేదు, పెద్ద సాంగ్స్ అయితే నాకైతే ఎక్కలేదని చెప్పేసి చెప్పాలి. ఏదో పర్లేదు అనిపించాయి సాంగ్స్ మాత్రం. అండ్ మూవీ కాన్సెప్ట్ కూడా అయితే బానే ఉందని చెప్పేసి చెప్పాలి. మరి మన డైరెక్టర్ మణిరత్నం గారి మూవీస్ గురించి కొత్తగా మాట్లాడుకోవాలా, ఎలా ఉంటే డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దాని గురించి కొత్తగా పర్టికులర్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. మరి మూవీని మేము అసలు థియేటర్ లో చూడాలా వద్దని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్స్ అయితే బుక్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీకి అయితే వెళ్ళిపోండి. అండ్ డెఫినెట్ గా ప్రతి ఒక్క ఆడియన్స్ కి అయితే నచ్చుతుంది. మరి మాస్ ఆడియన్స్ కి అయితే డెఫినెట్ గా పండుగనే అని చెప్పేసి చెప్పచ్చు. డెఫినెట్ గా చాలా బాగా నచ్చుతుంది మాస్ ఆడియన్స్ కి అయితే ఇంకా బాగా. అండ్ ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడొచ్చా లేదా అని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు అలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా హ్యాపీగా ఫ్యామిలీతో కూడా అయితే వెళ్ళైతే చూడొచ్చు. మరి ఇప్పటికే ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. చూద్దాం ఎంతమందికి ఎలా అనిపించింది అని చెప్పేసి. మరి నాకైతే మూవీ అయితే నచ్చింది. కొన్ని నెగిటివ్స్ అయితే ఉన్నాయి, కానీ మూవీలో సింపుల్ గా వాటిని అయితే ఇగ్నోర్ అయితే చేసేయచ్చు. మీకు కూడా అయితే మూవీ అయితే ఖచ్చితంగా అంటే నచ్చుతుంది. అండ్ ఇంతవరకు మన వీడియోని చూస్తూ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కూడా డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలైతే మర్చిపోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి ఆల్రెడీ మనం అయితే 11K కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. ఇలాగే ఫాస్ట్ గా 15K 20K కూడా అయితే ఫాస్ట్ గా రీచ్ అయిపోవాలని చెప్పేసి అయితే కోరుకుంటూ ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ లో పెట్టుకోవడం అసలైతే మర్చిపోకండి. మరి చాలా మంది మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మరి మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ ఇస్తారని చెప్పేసి అయితే కోరుకుంటూ మరి నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో, నెక్స్ట్ మూవీ కంటెంట్స్ తో, నెక్స్ట్ మూవీ రివ్యూస్ తో మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మరి మీకు మూవీ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో, రివ్యూస్ తో మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.